రెడ్డిగూడెం మండలం కోడూరు ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో మోసం జరుగుతున్నట్లు రైతులు ఆరోపించారు. కేంద్రం నిర్వాహకులు మిల్లర్లతో కుమ్మక్కై తూకాల్లో రైతులను మోసం చేస్తున్నారు. ఒక్కో బస్తాకు 41.20 కిలోలు తూకం వేయాల్సి ఉండగా 42.20 కేజీలు తీసుకుంటూ మోసగిస్తున్నారని రైతులు ఆవేదన చెందారు. ఈ వ్యవహారంపై కలెక్టర్ పూర్తి స్థాయిలో విచారణ జరిపి న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. కోడూరు గ్రామం మేము ఐపీకే కోడూరు గ్రామంలో ఐపీకే సెంటర్లో ఒడ్డు పోసి మ్యాచర్ అన్నారు. ఫస్ట్ మ్యాచర్ చూసినాక మళ్ళీ పట్టాలన్నారు. కొంతమంది పట్టినాక వేసిరు, మళ్ళీ ఆడ షార్టేజ్ అన్నారు. మళ్ళీ ఏం చేసిరు, బస్తకు 41 కిలో 200 అని ఫస్ట్ కాంటాలో పెట్టుకురు. తర్వాత పట్టకుట్ట 42 కేజీలు, ఒక బస్తకి 42 కేజీలు, ఒక బస్తాకి 42 కేజీలు అయితే మిల్లోళ్ళు ఒప్పురు, మేము దింపుతాం, అట్లయితే దింపుతాం, పట్టకుండా పర్లేదు. మ్యాచర్ చూసి ఎత్తుతామన్నా. మ్యాచర్ చూసి ఎత్తానని చెప్పి మ్యాచర్ లేని కూడా ఎక్కుతాం. ఏ రైతు అయితే ఒప్పుకుంటుండో, పెద్ద పెద్ద రైతులు ఉంటారు కదా, 50 ఫుట్లు 60 ఫీట్ల వాళ్ళు ఏం చేస్తారంటే మా ఈ ఎండబోయాలంటే ఇబ్బంది అని పచ్చోట్లను ఎత్తి వాళ్ళు లోడ్ వేసుకుని పంపించుకుంటారు. చిన్న చిన్న రైతులు ఉన్నారు కదా, సన్నకారు రైతులు, 5 ఫుట్లు 10 ఫుట్లు ఉన్న రైతులు బలైపోతారు. వాళ్ళ ఆడ బండ పెడుతున్నారు, పెద్ద రైతులు ఎత్తుతారు.